అతిపరావలయము, హైపర్బోలా, 2 మార్క్స్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. వెల్కమ్ టు మై ఛానల్ SLR లర్న్ మ్యాథమెటిక్స్ ఈజీలీ బై డి రమేష్. నాభులు ±5, 0 తిర్యకక్షం పొడవు 8 గల అతిపరావలయం సమీకరణం కనుగొనుము. నాభులు ±5, 0 తిర్యకక్షం పొడవు 8. సొల్యూషన్. నాభి నిరూపకాలు ±8, 0. కాబట్టి ±8 ±5. కాబట్టి a = 5. అతిపరావలయం పటం వేస్తున్నా చూడండి. ఇది అతిపరావలయం. ఇది ఏనే, ఇది ఏనే. తిర్యకక్షం అంటే ఇది ఏ అయితే ఇది a'. కాబట్టి తిర్యకక్షం పొడవు 2a. నెక్స్ట్ నాభి అంటే ఇక్కడ ఉంటుంది S. నాభి ±5, 0. కాబట్టి a = 5. తిర్యకక్షం పొడవు 2a = 8. a = 8/2. This is equal to 4. ae = 5. e = 5/a. This is equal to 5/4. b square is equal to a square into e square minus 1. a square is 4 square is 16. e square అంటే 5/4 స్క్వేర్ 25/16 minus 1 16 కాసాగు 25 - 16/16 into 16. ఈ 16 క్యాన్సిల్. 25 - 16 అంటే 9. b స్క్వేర్ విలువ 9. కాబట్టి a స్క్వేర్ తెలుసు మనకు, b స్క్వేర్ తెలుసు. కాబట్టి అతిపరావలయం సమీకరణం x² - y² b² = 1. ఇక్కడ a స్క్వేర్ అంటే 16, b స్క్వేర్ అంటే 9. కాబట్టి కావలసిన అతిపరావలయం సమీకరణం x² - 16 - y² 9 = 1. ఇది కావలసిన జవాబు. లంబ అతిపరావలయం నిర్వచించి దాని ఉత్కేంద్రత కనుక్కోండి. సొల్యూషన్. ఒక అతిపరావలయంలో తిర్యకక్షం పొడవు 2a, సంయుగ్మాక్షం పొడవు 2b సమానమైతే ఆ అతిపరావలయాన్ని లంబ అతిపరావలయం అంటాము. అతిపరావలయంలో సంయుగ్మాక్షం పొడవు, తిర్యకాక్షం పొడవు సమానమైతే దాన్ని లంబ అతిపరావలయం అంటాం. aa' = 2a, bb' = 2b. అప్పుడు దాన్ని ఏమంటాం? లంబ అతిపరావలయం అనడం జరుగుతుంది. లంబ అతిపరావలయం సమీకరణం x² - y² = a² అన్న b² అన్న రాయొచ్చు. కాబట్టి x² - y² a². లంబ అతిపరావలయ ఉత్కేంద్రత కనుగొనమన్నాడు కాబట్టి e² = a² + b²/a². ఇక్కడ a b కాబట్టి a² + a²/a², 2a²/a². కాబట్టి a² క్యాన్సిల్ అయితే దేర్ఫోర్ ఉత్కేంద్రత, లంబ అతిపరావలయ ఉత్కేంద్రత e = √2. ఒక అతిపరావలయం, సంయుగ్మ అతిపరావలయం ఉత్కేంద్రతలు వరుసగా e, e1 అయితే 1/e² + 1/e1² 1 అని చూపండి. అతిపరావలయ ఉత్కేంద్రత ఈ, సంయుగ్మ అతిపరావలయం ఉత్కేంద్రత e1 అయితే 1/e² + 1/e1² 1 అని మనం చూపెట్టాల్సి ఉంటుంది. సొల్యూషన్. అతిపరావలయ ఉత్కేంద్రత e = √a² + b²/a². సంయుగ్మ అతిపరావలయం ఉత్కేంద్రత e1 = √a² + b²/b². 1/e² + 1/e1² విలువ కావాలి. ఈ స్క్వేర్ అంటే రూట్ ఉండకుండా a² + b² అవుతుంది.
కాబట్టి 1/e² అంటే a² ప్లస్ b². సంయుగ్మ అతి పరావలయం ఉత్కేంద్రత E1 √a² ప్లస్ b² కాబట్టి 1/e1² అంటే ఏమవుతుంది, b²/a² ప్లస్ b². కాసాగు చేస్తే a² ప్లస్ b² అనేది కాసాగు, ఇక్కడ a² ఉంది ప్లస్ b², కాబట్టి a² ప్లస్ b²/a² ప్లస్ b² రెండు సమానం, కాబట్టి క్యాన్సిల్. కాబట్టి 1/e² ప్లస్ 1/e1² 1. అతి పరావలయ ఉత్కేంద్రత E, సంయుగ్మ అతి పరావలయం ఉత్కేంద్రత E1 అయితే 1/e² ప్లస్ 1/e1² 1. నెక్స్ట్ క్వశ్చన్, ఒక అతి పరావలయం ఉత్కేంద్రత 5/4 అయితే దాని సంయుగ్మ అతి పరావలయం ఉత్కేంద్రత కనుక్కోండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువసార్లు వచ్చిన క్వశ్చన్ ఇది. ఒక అతి పరావలయం ఉత్కేంద్రత E అయితే E = 5/4. సంయుగ్మ అతి పరావలయం ఉత్కేంద్రత E1 అయితే 1/e² ప్లస్ 1/e1² 1. కాబట్టి E = 5/4 రాస్తే 1/5/4² ప్లస్ 1/e1² 1. 1/e1² 1 మైనస్ 16/25 అవుతుంది. 1/5² ప్లస్ 4² అంటే 1/25/16. కాబట్టి ఇది ఏమవుతుంది, 16/25. కాబట్టి ఇది 1 మైనస్ 16/25. కాసాగు చేస్తే 25 మైనస్ 16/25, కాబట్టి 9/25. E1² = 25/9. This implies E1 = √25/9 అంటే 5/3. కాబట్టి E1 = 5/3 is the answer. నెక్స్ట్ క్వశ్చన్, అతి పరావలయం x² మైనస్ 4y² = 4 యొక్క ఉత్కేంద్రత నాభిలంబం పొడవు కనుక్కోండి. అతి పరావలయం ఇచ్చిండు, ఉత్కేంద్రత కావన్నట, నాభిలంబం పొడవు కావన్నట. ఫస్ట్ అతి పరావలయం రూపంలోకి మార్చండి. x²/a² మైనస్ y²/b² = 1. అది అతి పరావలయం సమీకరణం, ఆ రూపంలోకి మార్చాలి. కాబట్టి ఇచ్చిన అతి పరావలయం x² మైనస్ 4y² = 4. కుడివైపున ఇక్కడ ఏముండాలి, అతి పరావలయం కుడివైపున 1 ఉంది, సమీకరణంలో 1 ఉండాలి. కాబట్టి 4చే భాగించగా x²/4 మైనస్ 4y²/4 4 క్యాన్సిల్ అయితే ఇక్కడ 1 ఉంటుంది. కాబట్టి y²/1 = 1. కాబట్టి అతి పరావలయం సమీకరణం ఏమైంది, x²/4 మైనస్ y²/1 = 1. ఇక్కడ a² అంటే 4, b² అంటే ఏంటిది 1, a అంటే 2, b అంటే 1. కాబట్టి a > b. కాబట్టి అతి పరావలయం ఎలా ఉంటుంది, ఈ రూపంలో ఉంటుంది. ఇది అతి పరావలయం. కాబట్టి ఉత్కేంద్రత E = √a² ప్లస్ b²/a². అది సూత్రం. ఇందులో ab విలువలు రాస్తే a² అంటే 4 ప్లస్ 1/a² అంటే 4, కాబట్టి 5/4. కాబట్టి ఉత్కేంద్రత √5/4. ఇంకేమడిగిండు, నాభిలంబం పొడవు. నాభిలంబం పొడవుకు సూత్రం 2b²/a. కాబట్టి 2 × b² అంటే 1/2, 2 క్యాన్సల్. కాబట్టి ఆన్సర్ ఎంత, 2 కాదు 1. b² 2 విలువ క్యాన్సల్ అయితే ఏమొస్తుంది, ఆన్సర్ 1. కాబట్టి నాభిలంబం పొడవు = ఎంత, 1. నెక్స్ట్ క్వశ్చన్, 3x మైనస్ 4y = 12. 3x ప్లస్ 4y = 12 సరళ రేఖలు అతి పరావలయం s = 0పై ఖండించుకుంటే s = 0 ఉత్కేంద్రత కనుక్కోండి. అతి పరావలయంపై 2 రేఖలట ఖండించుకుంటున్నాయట. అయితే ఆ అతి పరావలయం యొక్క ఉత్కేంద్రత కనుగొనుము, అది మన ప్రాబ్లం.
కాబట్టి ఇచ్చిన సరళ రేఖలు 3x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు 12, 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 12. కాబట్టి రెండు రేఖల్ని గుణించండి, అంటే ఉమ్మడి సమీకరణాన్ని కనుక్కోండి. ఈ రేఖల ఉమ్మడి సమీకరణం 3x మైనస్ 4y ఇంటూ 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 12. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్గా మారుతుంది. ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది, ఏ మైనస్ బి ఉంది. 3x ప్లస్ 4y 3x మైనస్ 4y, మైనస్లో మార్పు ఉంది కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి 9x స్క్వేర్ మైనస్ 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇంటూ 12 అంటే 144. కాబట్టి 144 చేత భాగిస్తే 9x స్క్వేర్ బై 144 మైనస్ 16y స్క్వేర్ బై 144 ఈజ్ ఈక్వల్ టు 144 బై 144 ఈజ్ ఈక్వల్ టు ఎంత 1. కాబట్టి 9 16లో 144. కాబట్టి x స్క్వేర్ బై 16 y స్క్వేర్ బై 9 ఈజ్ ఈక్వల్ టు 1. ఇదే మనకు కావలసిన అతి పరావలయం వచ్చింది. అతి పరావలయ రూపం అది. x స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ y స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. కాబట్టి ఏ స్క్వేర్ అంటే 16, బి స్క్వేర్ అంటే 9. అడిగింది ఏంటిది? ఉత్కేంద్రత అడగడం జరిగింది. ఉత్కేంద్రత E ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ బై ఏ స్క్వేర్. ఇది ఫార్ములా. ఇందులో ఏ స్క్వేర్ అంటే 16, బి స్క్వేర్ అంటే 9. కాబట్టి 16 ప్లస్ 9 25 బై ఏ స్క్వేర్ అంటే 16. కాబట్టి రూట్ 25 బై 16. 25 బై 16కు వర్గమూలం 5 బై 4. కాబట్టి ఉత్కేంద్రత E ఈజ్ ఈక్వల్ టు 5 బై 4. ఇది రెండు సరళ రేఖలు అతి పరావలయంపై ఖండించుకుంటే అతి పరావలయ ఉత్కేంద్రత E ఈజ్ ఈక్వల్ టు 5/4. మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నా. నేను చెప్పే విధానం అర్థమైతే ఈ వీడియోను షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. SLR లర్న్ మ్యాథమెటిక్స్ ఈజీలీ బై డి రమేష్. థ్యాంక్ యూ.